శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా సీతారాములు వచ్చారు. ఎక్కడికి వచ్చారు ఏంటనుకుంటున్నారేమో, ఈటీవీ విన్‌లోకి ఒక 35 నిమిషాల కంటెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. 'కథాసుధా' అనే ఒక ప్రోగ్రామ్‌లో. నాకెంత నచ్చిందంటే, ఒక కథని చెప్పడానికి 3 పేజీలు ఉండాలి. మంచి నటీనటులుండాలి. దాన్ని 30 నిమిషాల పాటు చెప్పటానికి అద్భుతమైన కథ ఉండాలి. ఎమోషన్ ఉండాలి అని చెప్పిన ఒక చిన్న వెబ్ ఫిలిము ఎంత నచ్చిందో అంత నచ్చింది 'సీతారాములు'. ఎల్‌బి శ్రీరామ్ గారికి ఎస్పెషల్లీ కంగ్రాచ్యులేషన్స్ సార్. ఆయన ఎంత మంచి నటుడో, ఎంత మంచి రైటరో, ఎంత మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తో అందరికీ తెలుసు. కానీ ఆయన చాలా కాలం తర్వాత 'సొంతూరు' అనే ఒక సినిమాలో అత్యద్భుతంగా చేశారు. చాలా బాగుందిలో కామెడీలు చేశారు. మధ్యలో చాలా పదుల కొద్దిలో సినిమాల్లో చాలా అద్భుతంగా రాణించారు. కానీ దీనికి ఈ పర్టిక్యులర్ కథకి ఆయన హీరో. రామభక్తుడు, రాముల వారి కొలువులో పూజారి. ఆయన ఒక సంకల్పం పట్టుకుంటే ఎలా జరిగింది ఆ సంకల్పం. చిన్న లైను. ఎంత రవి బయ్యార్పు గారి స్క్రీన్ ప్లే కానీ, కథ కానీ నాకు భలే నచ్చింది. దాన్ని సాయి మధుకర్ గారి సంగీతం అయ్యుండొచ్చు. మిగతా టీము అసలు బంగారపు వ్యాపారిలాగా ఒక అతనున్నాడు. అతను నాకు బాగా తెలుసు. ఆయన కూడా ఎంత బ్యూటిఫుల్గా చేశాడంటే, నీకు కథలో ఎమోషన్ ఉంటే కనుక అందరూ కనెక్ట్ అవుతారనడానికి ఇదే ఉదాహరణ. 'సీతారాములు' ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళందరికీ చూపించండి కూర్చోబెట్టి. ఈటీవీ విన్‌లో ఉంది. మీరు ఎక్కడికి థియేటర్కి వెళ్ళవసరం లేదు. ఒక మంచి సారం, ఒక ఎమోషనల్గా ఎలా ఉండాలి ఒక మనిషి, ఆయన పట్టుకున్న దానిని ఎలా సాధించుకున్నాడు, తనకి దేవుడి కృప ఉంది, దాన్ని ఎలాగ చేశాడు అనేది అన్నీ చెప్పడానికి దర్శకుడు వరా ముళ్ళపూడి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మొన్న ఈ మధ్యే తన దర్శకత్వంలో వచ్చిన 'మౌనమే నీ భాష' అనే ఒకదానికి ఒక మంచి వెబ్ ఫిల్మ్‌కి గద్దర్ అవార్డ్స్ వచ్చింది. ఆయన చేసే దానిలో కూడా ఎమోషన్, అందులో కూడా మీరు గమనిస్తే తన భార్య క్యారెక్టర్ కానీ, తన భార్య క్యారెక్టర్లో ప్రమోదిని గారు నటిస్తే, భర్త క్యారెక్టర్లో రాజీవ్ కనకాల గారు నటించారు. అది కూడా ఎంత హృద్యంగా ఉంటుందో అంత హృద్యంగా ఉంటుంది. అలాంటి ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఇప్పుడు 'సీతారాములు' సినిమాలో కూడా ఉండింది. కొడుకు క్యారెక్టర్ చేసిన అతను అయి ఉండొచ్చు. విచిత్రం ఏంటంటే నాకు బాగా అర్థమైంది, టీము ఒక 100 మంది అవసరం లేదు ఒక కంటెంట్ చేయడానికి. కరెక్ట్ అయిన పర్సన్స్ ఓ 10 మంది గ్రూప్ ఉంటే ఒక ప్రోడక్ట్ని బ్యూటిఫుల్గా చేయొచ్చని వరా ముళ్ళపూడి గారు మళ్ళీ నిరూపించారు. తన టీంలోని ఎవరైతే సంగీత దర్శకుడు ఉన్నాడో, ఎవరైతే ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నాడో, ఎవరైతే సహనిర్మాత ఉన్నారో వాళ్ళందరినీ కూడా యాక్టర్స్గా చేసుకొని ఆ ఉన్న కొద్దిగా చేయించారు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ హిందూ ముస్లిం టాపిక్. ఆ పూజారికి చిన్ననాటి స్నేహితుడు మస్తాన్ అనే ఒక ముస్లిం. ఆ మస్తాన్ అనే ముస్లిము వచ్చి ఒక మాట అనటంతో ఆ మాట నిజమే కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకపోతే ఒక సీన్ ఉంటుంది. రాముల వారికి పూల మాల కడుతున్నప్పుడు పక్కనే ఆ ఇంటి ఇల్లాలు ఎవరైతే పూజారి గారి వైఫ్ ఉందో ఆమెకి సాయం చేస్తుంది బేగం గారు. ముస్లిం యువతి పూలు కడుతూ ఉంటుంది రాముల వారికి. ఆయన ఎంత చెప్పాలనుకున్న ఒక బ్యాక్ పాయింట్లో నుంచి ఎంత గొప్ప విషయాన్ని చెప్పారంటే, మన మనస్సు మంచిదై ఉండాలి, అక్కడ కులాలు మతాలు కాదు. రాముల వారు ఎంత గొప్ప చక్రవర్తి అనేది ఒక టాపిక్. ఇంకొక పాయింట్ ఉంటుందండి, అదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. రాముల వారి భార్య ఎంత పెద్ద చక్రవర్తి భార్య, అలాగే ఒక చక్రవర్తి కూతురు, ఒక చక్రవర్తి కోడలు. శ్రీరామచంద్రుడి భార్య అయిన ఆమెకి మెడ బోసిపోయి ఏంటి అనేది ఒక పాయింట్ లైన్ రాసుకున్నారు. చాలా నేను స్టార్ట్ చేసి తెలియకుండానే అయిపోయింది. అది అప్పుడే అయిపోయిందా అనిపించింది. చాలా బాగా చేశారు. వరా ముళ్ళపూడి గారు, ఇంకొకసారి అవార్డు కోసం మీతో చాలామంది పోటీ పడుతున్నారు. ఆ పోటీలో మళ్ళీ గెలవండి. ఆల్ ద వెరీ బెస్ట్. మీ టీం అయితే మాత్రం ఎక్సలెంట్ సార్. సాయి మధుకర్ గారి సంగీతానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మిగతా నటీనటులు కూడా మీరు ఎన్నుకున్న వాళ్ళు చాలా బాగున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకు ఈ కథా సంపుటి గురించి కూడా ఇంత చెప్తున్నానంటే, చిన్న కథలే మనకి చందమామ కథల్లో చదివిన కథలో, ఇంకొక దగ్గర చదివిన కథలో మన పిల్లలకు చెప్తే ఇప్పటికీ గుర్తుంటాయి. అలాంటి ఒక కథే ఈ కథ 'సీతారాములు'. కరెక్ట్గా శ్రీరామనవమి చూసుకొని కరెక్ట్గా వచ్చినట్టు అనిపించింది. చాలా మంచి ప్రయత్నం చేశారు ఈటీవీ విన్ వాళ్ళు.
ప్రతి వారం ఒక్కొక్క కథాసుధలోంచి ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకొస్తున్నారు. ప్రతిదీ కూడా ఎంతో కొంత జనరంజకంగా ఉంటున్నా ఇలాంటివి మాత్రం బ్లాక్ బస్టర్స్ దానిలోకి వెళ్తాయి. ఎల్బి శ్రీరామ్ గారు, మీతో పాటు పనిచేసిన మీ శ్రీమతి క్యారెక్టర్ చేసిన ఆమె కూడా చాలా బాగా చేశారు. అసలు చాలా బాగున్నారండి. చాలా నమ్మశక్యంగా వీళ్ళిద్దరు నిజంగా దంపతులేమో అన్నట్టుగా ఉన్నారు. చాలా బాగా చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ సీతారాములు టీం. సీతారాములు టీం సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.5/5. నేను మీ శివ మల్లాల.